Hello everyone, welcome to IRIS Academy. RPF SA and Constable official notification అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ గా ఒకసారి చూద్దాం. ఓకే, సో ముందుగా RPF కానిస్టేబుల్ సంబంధించి అప్లికేషన్ డేట్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 15th స్టార్ట్ అవుతుందండి. అండ్ మే 14th వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఏప్రిల్ 15th టు మే 14th వరకు. ఓకే, మోడిఫికేషన్స్ అనేది 15th మే నుంచి 24th మే వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తం అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 4208 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 28 years అండి. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ B1 ఉండాలి. ఇనిషియల్ పే మనకి ఎలా ఉంటుందంటే 21,700 ఉంటుంది. లెవెల్ 3 పోస్టులు అన్నమాట ఇవి. అయితే ఇక్కడ మనకి ఏజ్కి ఏంటంటే జనరల్గా నార్మల్గా 18 to 25 ఉంటుంది. బట్ పాండమిక్ ఏజ్ రిలాక్సేషన్ 3 years యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ 18 to 28 years ఉంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మళ్ళీ +3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అంటే ఓవరాల్గా 31 years అవుతుంది. SC ST వాళ్ళకైతే +5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళకు 33 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే మనకు డేట్స్ కూడా ఎప్పటివరకు అంటే ఏ డేట్ ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఏ డేట్ తర్వాత పుట్టకూడదు అని కూడా ఒకసారి చూద్దాము. సో అయితే మనకు ఈ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం ఏంటంటే మనకు నాట్ ఏరియా అంటే దీనికంటే ముందు పుట్టకూడదు. ఎవరంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1996 7th month 2nd డేట్లో అంతకంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 1993 సేమ్ 7th 2nd డేట్. అండ్ SC ST వాళ్ళైతే 1991 అనమాట. సో ఈ ఇయర్స్ కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే, అండ్ దీని తర్వాత ఇప్పుడు 2006 తర్వాత పుట్టిన వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అదనమాట. సో దీనికంటే ముందు అండ్ దీని తర్వాత ఇక రిజర్వేషన్ ప్రకారం ఇవ్వడం జరిగిందన్నమాట. 96, 93, 91 అనేది. ఓకే, అది చూసుకోండి ఒకసారి మీరు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి 10th ఆర్ ఈక్వలెంట్ ఏది ఉన్నా సరే సరిపోతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ పైన అంటే రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 10th క్లాస్ రిజల్ట్స్ అన్నీ కంప్లీట్గా వచ్చి ఉండాలి మనకు. దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. సో కంప్లీట్గా మీకు మొత్తం రిజల్ట్ కూడా అన్నీ వచ్చి ఉంటే మాత్రమే ఎలిజిబుల్ ఉంటారన్నమాట. అదే ఇక్కడ చెప్పారు పాయింట్. ఈ ఫీజు వచ్చేసి మనకి ఏంటంటే SC ST ఎక్సర్విస్ మ్యాన్ ఫీమేల్ మైనారిటీస్ ఆర్ ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 250 ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ 500 ఫీజు ఉంటుంది. ఇందులో కూడా మనకి ఏంటంటే 400 అనేది రిఫండ్ అవుతుంది. ఎప్పుడంటే మీరు ఈ CBT 1 ఎగ్జామ్ అయితే ఎప్పుడు రాస్తారో అప్పుడు మనకు ఆ ఫీజు అనేది రిఫండ్ అవుతుంది. సో ద ఫీజ్ ఆఫ్ 250 షెల్ బి రిఫండెడ్. ఇక్కడ వీళ్ళకైతే 250 కూడా రీఫండ్ అవుతుంది. ఎప్పుడు మనకు బ్యాంక్ ఛార్జెస్ పోగా ఇది కూడా చెప్తున్నారు, బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని ఆ రిమైనింగ్ ఫీజు రిఫండ్ చేస్తారు. ఎప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోతుందో అది అయిపోయాక, అంటే మీరు అయిపోయాక కాదు, మీరు అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అవుతేనే ఆ ఫీజు అనేది రీఫండ్ అవుతుంది. ఓకే, సో ఫీజు పేమెంట్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో చేసేసుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే SC ST క్యాండిడేట్స్ ఎవరైతే మనకు ఎగ్జామ్కి ట్రైన్లో వెళ్తారో వాళ్ళకు మీ హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళకు ఫ్రీగా ఉంటుందన్నమాట. మనకు ఆ ట్రైన్ ఛార్జెస్ కూడా ఏముండవు, అది కూడా ఉంటుంది అప్లికబుల్. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఇది క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఇది అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో మెడికల్ స్టాండర్డ్స్ కూడా అవి చూసుకోవాలి మీరు. ఆ మెడికల్ స్టాండర్డ్స్ కూడా చెప్తాను అది మీకు ఎలా ఉండాలి. సో అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం చూసినట్లయితే అసలు సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటుందో ఒకసారి చూద్దాము. సో సిలబస్ ఏంటంటే మనకు అర్థమెటిక్ 35 మార్క్స్, రీజనింగ్ 35 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, 35, 35, 50. సో ఈ స్కోర్ మనకు సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో ఇండివిజువల్ చూడాలంటే మీకు నెంబర్ సిస్టమ్, ఓల్డ్ నెంబర్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, కంప్లీట్ జనరల్గా ఉండే అర్థమెటిక్ ఏదైతే టాపిక్స్ ఉంటాయో అవన్నీ ఉన్నాయి. రీజనింగ్ కూడా అంతే అండి మామూలుగా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కూడా మామూలుగా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్ అండ్ మామూలుగా కరెంట్ అఫైర్స్ ఇవి ఉంటాయి అన్నమాట జనరల్ అవేర్స్లో. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి వాటికి సంబంధించి మనకు ఈవెంట్స్ ఉంటాయండి. ఈవెంట్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో మేల్కి వచ్చేసి మనకి ఏంటంటే ఇది కానిస్టేబుల్ సంబంధించండి. కానిస్టేబుల్ మేల్ సంబంధించి 1600 మీటర్ అంటే మనకు కొంచెం ఛాలెంజింగ్గా ఫేస్ చేసారంటే ఈవెంట్స్ కొంచెం డిఫికల్ట్గా రన్నింగ్లో ఉంటుంది. అదొకటి మనం ఓవర్కమ్ చేస్తే బాగుంటుంది. మామూలుగా CBT అయిపోయాక 600 మీటర్స్ అన్ని 5 minutes 45 secondsలో ఉంటుంది మేల్కి. అండ్ లాంగ్ జంప్ అయితే 14 feet ఉంటుంది. హై జంప్ అయితే 4 feet ఉంటుంది. ఫీమేల్కి వచ్చేసి మనకి అంటే రన్నింగ్ ఉండదు వాళ్ళకు. రన్నింగ్ ఇది 800 మీటర్స్ మాత్రం ఉంటుంది. 3 minutes 40 secondsలో ఉంటుంది వాళ్ళకు. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 feet ఉంటుంది. నెక్స్ట్ PMT టెస్ట్ అయితే ఎలా ఉంటుందో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అంటే మెయిల్ అంటే
ఫిజికల్ మెజర్మెంట్ అంటే మీ హైట్ కానీ వెయిట్ కానీ చెస్ట్ కానీ ఉంటుంది అది అనమాట. మేల్కి వచ్చేసి 165 ఉండాలి, ఫీమేల్ అయితే 157 ఉంటుంది. నెక్స్ట్ అన్ఎక్స్పెండెడ్ చెస్ట్ అయితే మీకు 80 ఉంటుంది, ఎక్స్పెండెడ్ అయితే 85 ఉంటుంది అన్నమాట. అది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 160 మీటర్స్ 160 మేల్ హైటు అండ్ 152 మేల్ హైటు ఫీమేల్ హైట్. చెస్ట్ అనేది 76.2 ఉంటుంది అండ్ ఎక్స్పెండెడ్ అయితే 81.2 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ ఏఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంత రిలాక్సేషన్ ఉంటుంది. 163 హైట్ మేలు, ఫీమేల్ 155, చెస్ట్ 80 అండ్ అన్ఎక్స్పెండెడ్ 80, ఎక్స్పెండెడ్ అయితే 85 అన్నమాట. ఇది ఫిజికల్ మెజర్మెంట్ అంటే మీ హైట్ చెస్ట్ వీటికి సంబంధించింది. అయితే మనకేంటంటే ఎస్ఐకి చూసుకుంటే ఎస్ఐకి నార్మల్గా కానిస్టేబుల్ తేడా ఏంటి, ఎస్ఐకి కూడా సేమ్ అప్లికేషన్ డేట్ కానీ అవన్నీ కూడా సేమే ఉన్నాయండి. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెన్స్ ఉంటుంది. సిబిటి టెస్ట్ కూడా సేమే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో 35 మార్క్స్ అర్థమెటిక్, 35 మార్క్స్ రీజనింగ్ అండ్ 50 మార్క్స్ జనరల్ అవేర్నెస్ కూడా సేమ్ ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈవెంట్స్లో మాత్రమే కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఎస్ఐకి సంబంధించి కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, ఎస్ఐకి సంబంధించి అంటే మీకు మేల్కి వచ్చేసి 6 minutes 30 seconds, ఇక్కడ కానిస్టేబుల్ చూడండి 5 minutes 45 seconds, ఇక్కడ 6 minutes 30 seconds, సేమ్ 16 meters రన్ సేమ్. లాంగ్ జంప్ వచ్చేసి 12 feet హైట్ ఉంటుంది, హై జంప్ వచ్చేసి 3 feet 9 inches ఉంది. ఇక్కడ చూడండి 14 feet హైట్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది అండ్ హై జంప్ వచ్చేసి 4 feet ఉంటుంది. సో అది అండి మేజర్ డిఫరెన్స్. ఫీమేల్కి వచ్చేసి ఏంటంటే 4 minutes ఉంటుంది, ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే 3 minutes 40 seconds. సో మనకు ఈవెంట్స్ క్లియర్ చేయడానికి కొంచెం కానిస్టేబుల్ డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి అక్కడ ఎక్కువ టైమే ఉంటుంది. 9 feet లాంగ్ జంపు, 3 feet హై జంపు. సో ఇది అండి మామూలుగా. సో అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా రెండు సేమ్ అండి. వాళ్ళకు వీళ్ళకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మీరు కంపేర్ చేసుకోండి, రెండింటికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఏమి ఉంటాయి. బట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతుందో ఇది మాత్రం కొంత డిఫరెన్స్ ఉంటుంది. దాని క్వాలిఫికేషన్ మాత్రం డిగ్రీ ఉంటుంది, ఇది 10th class ఉంటే సరిపోతుంది. ఇవి అండి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉన్నా సరే లెవెల్ ఆఫ్ డిఫికల్ట్ అనేది కొంత ఎస్ఐకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏమే కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ అందులో లెవెల్ ఆఫ్ డిఫికల్ట్ అనేది ఎస్ఐకి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది అండి మేజర్ డిఫరెన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ కానిస్టేబుల్కి ఎస్ఐకి రిమైనింగ్ సేమ్ అండి. వేకెన్సీస్కి వచ్చి మాత్రం వేరే ఉంటాయి, వేకెన్సీస్ వేరే ఉన్నాయి. మళ్ళీ 4200 చేంజ్ మనకు 208 మనకు కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉంటాయి, ఎస్ఐ మాత్రం 458 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా మీకు వేకెన్సీ ఒకసారి చెప్తాను నేను. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏంటంటే మామూలుగా గ్లాస్ ఉండకూడదు అండ్ ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు, నాక్ని అంటే నీస్ తగలకూడదు, నెక్స్ట్ స్క్రీన్ టైజ్ ఇట్లా కళ్ళు కొట్టకూడదు, అంటే కలర్ బ్లైండ్నెస్ కానీ అండ్ అదర్ బాడీ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఎఫెక్ట్ ఉన్నా సరే వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ ఉంటుంది కదండి, మీరు సికింద్రాబాద్ నుంచి చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్నప్పుడు జాగ్రత్త ఉండాలి. మీకు ఫీజు రిఫండ్ విషయంలో ఏమవుతుందంటే మామూలుగా మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో వాటికే రిఫండ్ అవుతుంది. కాబట్టి మీరు ఇచ్చేప్పుడు నెట్ సెంటర్లో అప్లై చేసినప్పుడు కూడా జాగ్రత్త మీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోండి. ఓకే, సో అదండి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class ఉండాలి. 10th class చెప్పాను కానీ 10th class ఆర్ ఈక్వల్ ఉన్నా సరిపోతుంది. సో నెక్స్ట్ పోస్ట్లో ఒకసారి చూడండి. ఓవరాల్గా అన్రిజర్వ్డ్ 1450, ఎస్సీ 536, ఎస్టీ 268, ఓబీసీ 966, ఈడబ్ల్యూఎస్ 357. అలా ఓవరాల్గా మనకి ఏంటంటే మేల్కి సంబంధించి 3577 ఉన్నాయి, ఫీమేల్కి సంబంధించి 637 ఉన్నాయి. 10% అనేది ఎక్స్ సర్వీస్మెన్కి ఉన్నాయన్నమాట. ఇది ఇది కానిస్టేబుల్కి సంబంధించి. ఎస్ఐకి సంబంధించి ఏంటంటే మనకు ఈ డిగ్రీతో పాటు మనకి ఏంటంటే వేకెన్సీస్లో కొన్ని డిఫరెన్స్ ఉన్నాయని చెప్పాం కదా, అదేంటంటే జస్ట్ 452 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. సో ఇది పే లెవెల్ ఎలా ఉంటుందంటే శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది అండి. లెవెల్ 6 కాబట్టి పే లెవెల్ మీకు శాలరీ ఎక్కువ ఉంటుంది 35,500. ఎస్ఐకి కానిస్టేబుల్ మేజర్ డిఫరెన్స్ అంటే శాలరీ ఎక్కువ ఉంటుంది, సిలబస్ ఏది ఉన్నా సరే కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈవెంట్స్లో మీకు కొంత డిఫరెన్స్ ఉంది, ఇంకా ఎస్ఐకి తక్కువ ఉన్నాయి, కానిస్టేబుల్కి ఎక్కువ ఉన్నాయి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, సో గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఈ బ్రేకప్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇదే నార్మల్గా మేల్కి వచ్చేసి ఓవరాల్గా 384 వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి 68 ఉన్నాయి, 10% ఎక్స్ సర్వీస్మెన్ 45 ఉన్నాయి అన్నమాట.
సో ఇది అండి ఓవరాల్గా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, సో అప్లై చేయాల్సిన వాళ్ళు మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ముందుగా ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అది చేసుకున్నాక మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వన్ టైం అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాకనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా డీటెయిల్స్ కూడా మొబైల్ నెంబర్ కూడా ఒకటే ఉండాలి. మీకు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది మీకు త్రూఅవుట్ ద నోటిఫికేషన్ మొత్తం ఒకటే క్యారీ చేయాలి. ఎందుకంటే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు వాటికి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది కాబట్టి అవన్నీ ఒకటే మెయింటైన్ చేయండి. అవి మీరే పెట్టుకోండి. వాటిని మీరు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు తెలుస్తుంది కాబట్టి. ఓకే, సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ రైల్వే ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్ కోర్స్ కోసం ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా మీకు ఆర్పిఎఫ్ సంబంధించి కానీ నాన్ టెక్నీషియన్ సంబంధించి అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి అన్నిటికి సంబంధించి కూడా మనకు ఆన్లైన్ క్లాస్ యాప్ మన యాప్లో మీకు కోర్స్ క్లియర్గా ఉందన్నమాట. ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు కవర్ చేయబడింది ద బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత. థ్యాంక్ యూ అండి.